అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఇవాళ అమ్మవారిని బ్రహ్మచారిణి ఆ రూపంలో ఆరాధన చేస్తారు కొంతమంది. సరస్వతి రూపంలో బ్రాహ్మీ అన్న ఆ రూపంలో ఆరాధన చేస్తారు. లక్ష్మీశ్వరంగా సూచించినప్పుడు ధాన్యలక్ష్మి. ఈ మూడు రూపాల్లో, ఈ రూపాలలో ఎలా ఆరాధన చేసినా ఏమిటి లభించే ఫలితం అంటారా? పదవి ఉన్నతి, అధికారము, చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతి. మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ముందు మనస్సు ప్రశాంతమవుతుంది, అధికారం చేతదెక్కుతుంది, అంతేకాదు పదవి ఉన్నతి కలుగుతుంది. ఇక నివేదన ఏం చేయాలి ఇవాళ అంటే పండ్లు, పాలు, వెన్న. ఇక మిగిలినవి అభిరుచిని బట్టి. ఇక మూడవది ఏమిటి అంటే లేత ఆకుపచ్చ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి, వస్త్రద్వయాన్ని అమ్మవారికి సమర్పించి ఆరాధన చేసుకోవడం. ఏమిటి ఈ మూడు మంత్రములు ఏమిటి? ఓం సోస్మితాయై నమః. మరొక్కసారి ఓం సోస్మితాయై నమః. ఏమిటి మంత్రం అంటారా? స్మితము అంటే చిరునవ్వు. ఎప్పుడు వస్తుంది చిరునవ్వు మనకి? అంటే ఒక పని చెయ్యలేమేమో అనుకుని గబుక్కుని అవలేలగా చేసినప్పుడు ఏం కలుగుతుంది? చిరునవ్వు వస్తుంది. స్మిత. అస్మిత, చిరునవ్వు రాబోతుండగా ఆపుకుంటాం మనం, అది గాంభీర్యం. అంటే పనంతా చేసేసిన తర్వాత నేను బాగా చేశాను అని లోపల ఉంటుంది, కానీ పైకి వ్యక్తం చెయ్యం. అస్మిత అదనమాట. సోస్మితాయై నమః అంటే అర్థం ఏమిటి? గాంభీర్యముతో కూడిన కార్యక్రమ నిర్వహణ దక్షత. ఓం సోస్మితాయై నమః. రెండవది ఓం బ్రహ్మచారిణ్యై నమః. బ్రహ్మచర్య శబ్దానికి అర్థము మనం అనుకునేలాంటిది కాదు, వివాహము కాకుండా ఉండుట అని. అది కాదు అర్థం అక్కడ. బ్రహ్మణి చరతి, నిరంతరము కూడా భగవత్తత్వమునందే మనస్సు నిలపగలుగుట. అంటే అర్థం ఏమిటి? మనము ఏ పని చేస్తున్నా భగవదారాధన రూపంగా చెయ్యడం. బ్రహ్మచారిణ్యై నమః. సకల ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా వాటిలో మన ఒక భాగము, మనం వాటిలో ఒక భాగము అన్న భావన. బ్రహ్మచారిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. సరస్వతి అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా రసవంతము, సరసవంతము అయి ఉండాలి. అది ప్రవాహం ముందుకి సాగాలి, 10 మందికి ఆనందాన్ని కలిగించాలి. అంచేత ఈ మూడు రూపాల్లో అమ్మవారిని ఆరాధన చేద్దాం. అభిరుచి మేరకు, సాంప్రదాయం మేరకు, అలవాటు మేరకు అలా ఆరాధన చేసుకుందాం. మళ్ళీ ఉదయము సాయంకాలము కూడా. అంటే ఉదయం ఉన్నప్పుడు చాలా ప్రశాంతమైన మనస్సు ఉంటుంది, సాయంకాలం నలుగురితో కలిసి ఆరాధన చేసుకుందాం, ఫలితాన్ని పొందుదాం. స్వస్తి.